సిక్కోలు ప్రజలకు నమస్కారాలు. ఈరోజు శ్రీకాకుళంలో డిసిసిబి కాలనీలో ఒకే వీధిలో కరెంట్ ఆఫీస్ వాళ్ళు 20 చెట్లు నరికేశారు. 20 చెట్లు నరికేయడం చాలా ఘోరాతి ఘోరం. నిన్నటి వరకు పచ్చని చెట్టు ఈరోజు శవమై పడుంది. దానికి కారణం శ్రీకాకుళం కరెంట్ ఆఫీస్ వాళ్ళు. ఒక పోల్కి ఒక చెట్టు కాదు, ఒక పోల్కి 4 చెట్ల కింద నరికేశారు. కరెంటు పోలు వేయొద్దు అని అనటం లేదు, కానీ చెట్టు నరక్కుండా ఒక 2 అడుగులు ముందుగా వేసుకునే అవకాశం ఉంది కదా. చెట్టు మొదల వరకు నరకాల్సిన పని లేదు. చిన్న చిన్న కొమ్మలుగా నరుక్కున్నా మీరు కరెంటు పోల్స్ ఈజీగా వేసుకునే అవకాశం ఉంది. కానీ డిసిసిబి కాలనీ శ్రీకాకుళంలో అలా జరగలేదు. మొదల వరకు నరికేశారు. పాప మా చెట్టు నరికేటప్పుడు ఎంత బాధపడిందో. అభివృద్ధి పేరుతో హత్య చేశారు. దాదాపు 20 చెట్లు నరికేశారు. వాటిని ప్రాణం మరి మనం పోయిలాం. ఆ చెట్టు పెరగడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది, కానీ 10 నిమిషాల్లో నరికేశారు. రూల్ ఏం చెప్తుంది? ఒక చెట్టు నరికితే 10 చెట్లు నాటి పెంచాలని. ఇక్కడ దాదాపు 20 చెట్ల వరకు నరికారు. అంటే 200 చెట్లు పెంచి నాటి పెంచే బాధ్యత శ్రీకాకుళం కరెంటు ఆఫీస్ వారికి ఉంది. మరి వాళ్ళు నాటుతారా? నాటించే సత్తా మన గవర్నమెంట్కి ఉందా లేదా? లేక మళ్ళీ ఎన్ఆర్ఈజీఏ కింద నిధులు మంజూరు చేసి ప్రజల డబ్బుతోనే మళ్ళీ నాటి మళ్ళీ పెరిగిన తర్వాత మళ్ళీ యథాతథంగా కట్ చేసేస్తారు. ఆ మాత్రం దానికి నాటడం దేనికి? నిన్నటి వరకు ఎండనక వాననక ఆ చెట్టు మాకు నీడనిచ్చింది, కానీ ఈ వీధిలో ఒక చెట్టు కూడా ఇప్పుడు లేదు. మేము ఇప్పుడు ఎంత వేడిలో ఎండలో ఏ చెట్టు కిందకి మేము వెళ్ళాలి అని అక్కడ ప్రజలు చాలా బాధపడుతున్నారు. మీ వీధిలో కూడా ఇలాగే జరిగిందా, లేదంటే ఈ ఒక్క వీధిలోనే ఇలాగే జరిగిందా? శ్రీకాకుళం ప్రజలు మీ వీధుల్లో ఏం జరుగుతుందో ఇప్పుడు గమనించండి. నిరంతరం ప్రజల కోసం ఆలోచించే ఛానల్ పిఆర్ టీవీ సామాన్యుడి గొంతు. మా ఛానల్ సబ్స్క్రైబ్. పిఆర్ టీవీ పిఆర్ టీవీ పిఆర్ టీవీ పిఆర్ టీవీ